ఆ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ మ్యారేజ్ ముగిసిందా? చంద్రబాబు ఎకనామిక్స్ మోడీకి అర్థం కావడం లేదా? కేంద్రంలోని బీజేపీకి చంద్రబాబుకు మధ్య దూరం పెరిగిందా? ట్రంప్ సుంకాల వలన దేశానికి చాలా నష్టమని చంద్రబాబు ఎందుకు అన్నారు? చంద్రబాబు సమయం కోసం వేచి చూస్తున్నారా? చంద్రబాబు ఏ సమయంలోనైనా యూటర్న్ తీసుకుంటారా? రానున్న రోజుల్లో చంద్రబాబు మోడీకి షాక్ ఇవ్వనున్నారా? మోడీకి నమ్మకమైన మిత్రుడు ఎవరనే విషయం ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతుందా? మోడీ వ్యాఖ్యలు చంద్రబాబుకు నచ్చడం లేదా? చంద్రబాబు పోగడలు కేంద్రంలోని బీజేపీని ఇబ్బంది పెడుతున్నాయా? త్వరలో చంద్రబాబు యూటర్న్ తీసుకోబోతున్నారా? ఎప్పుడు, ఎందుకు, ఎలా? చూడండి, దేశంలోనూ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వల్ల ఎందుకు చెప్తున్నామంటే, కూటమి ప్రభుత్వాలంటే అనేక పార్టీలకు సంబంధించినటువంటి కలిసేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలని మనం కూటమి ప్రభుత్వం అని చెప్తుంటాం. మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రస్తుతం కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుందంటే అందుకు ప్రధాన కారణం అటు బీహార్లో నితీష్ కుమార్ పార్టీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు జనసేన పార్టీలు బీజేపీ కలిసి సంయుక్తంగా సాధించినటువంటి ఈ యొక్క 2024 ఎన్నికల్లో సాధించిన ఓట్లే ప్రజెంటు సీట్లే మరి ప్రధాని మోడీగా కొనసాగడానికి కారణమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని సంఘటనలు గమనిస్తే మోడీకి బాబుకు మధ్య దూరం పెరిగిందా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం కూటమి ప్రభుత్వం అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ బీజేపీ మధ్య ఉన్నటువంటి అనుబంధం, అగ్రిమెంట్ కేవలం మ్యారేజ్ అగ్రిమెంట్, హనీమూన్ ముగిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహించబోతున్నారని మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ మొత్తం గగ్గోలు పెడుతున్నాయి, విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇంతకు చంద్రబాబు నాయుడుకు మోడీకి మధ్య వైరం అంటూ పెరిగిందా అంటే పెరిగిందనే విషయాలను, కొన్ని విషయాలను వాటిని మనకు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక మాధ్యమాలు మనకు చూపిస్తున్నాయి. అదేమిటంటే చంద్రబాబు నాయుడు ఇటీవల మరి ట్రంప్ భారతదేశంపై అనేక సుంకాలు విధించాడు. దాదాపు భారతదేశంలోని 20 పైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ట్రంప్ విధించిన సుంకాల గురించి ఏ ఒక్క బీజేపీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడలేదు. ట్రంప్ సుంకాల వల్ల ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, దేశ రైతాంగానికి నడ్డి విరుగుతున్న విషయాన్ని చంద్రబాబు ఇటీవల అన్నదాత సుఖీభవ కార్యక్రమం సాక్షిగా చెప్పారు. అంటే ట్రంప్ సుంకాల ప్రభావం చాలా నష్టాలకు దారితీస్తున్న విషయాన్ని మరి చంద్రబాబు చెప్పడం ఇది మోడీకి నచ్చలేదు. ఇది నెంబర్ 1. మరొకటి, కేంద్ర ప్రభుత్వం త్వరలో మరి రానున్న రోజుల్లో మరి కేంద్రంలో అప్రతిహస్తంగా బాగా వేయడానికి చేసినటువంటి ప్లాన్లో భాగంగా డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో చకచకా పాపులు కలిపింది. మరి అలాగే జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేసి కొన్ని నియోజకవర్గాలను పెంచింది. అదే తరహాలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ యొక్క తక్షణ చర్యల భాగంగా చేపట్టింది. అయితే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆ అంశాన్ని ముట్టకపోవద్దని స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఈ యొక్క డీలిమిటేషన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే డీలిమిటేషన్ చేయాలంటే ఖచ్చితంగా జనాభా లెక్కలు చూడాలి. జనాభా లెక్కల పూర్తి కావాల్సింది. జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గ పునర్విభజన జరగాలి. కానీ ఇప్పటికిప్పుడు భారతదేశంలో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరగాలంటే మరి జనగణన జరగాలి, కులగణన కూడా జరగాలి. మరి ఈ రెండు జరగకుండా నియోజకవర్గాలకు పునర్విభజన జరిగితే అటు ఉత్తరాది ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ లాభం కలుగుతుంది తప్ప దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం
తీవ్రంగా నష్టపోతాయి. కారణం ఏమంటే దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి జనాభా రేటును తీవ్రంగా తగ్గించాయి, గణనీయంగా తగ్గించాయి. మరి ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఈ యొక్క జనాభా నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దాని కారణంగా జనాభా గణనీయంగా పెరిగింది. మరి జనాభా పెరిగినప్పుడు అక్కడ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో మరి నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అలాగే లోక్సభ ఎంపీల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన విషయాన్ని చంద్రబాబు వద్దని చెప్పడం కూడా మోడీకి నచ్చలేదు. ఇది రెండో అంశం. అలాగే మూడో అంశం మరొకటి, ఇటీవల కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం తీసుకురావడం కూడా చంద్రబాబుకు ఏమాత్రం నచ్చలేదంట. మరి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారట చంద్రబాబు నాయుడు. అయితే ఇదే విషయాన్ని మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ సవరణ ద్వారా ఇక ముస్లింలకు తీవ్రంగా నష్టం జరుగుతున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోని పెద్దలకు వివరించారు. కానీ చంద్రబాబు మాటలను ఖతారు చేసినటువంటి ఈ యొక్క బీజేపీ పెద్దలు ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మరి అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతుంది. ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా బీహార్లో జరుగుతుంది. దీని ద్వారా దాదాపుగా 65 లక్షల మంది ఓటర్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. దీంతో ప్రస్తుతం ఇది కోర్టులో విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మరి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి కేవలం లేఖ మాత్రమే రాయకుండా ఒక ప్రతినిధి బృందాన్ని కూడా మరి ఎన్నికల సంఘం వద్దకు పంపించి దాదాపుగా 2 గంటల పాటు చర్చించారు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పెద్దలకు వ్యతిరేకంగా స్పెషల్ రివిజన్ అంటే ఎన్నికల సవరణ సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెట్టాలని చంద్రబాబు నాయుడు తన ప్రతినిధుల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పడం కూడా బీజేపీ పెద్దలకు నచ్చలేదు. కేంద్ర ఎన్నికల సంఘం కనుక బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటే జరిగే నష్టాలు ఏమిటో మనం ఇటీవల రాహుల్ గాంధీ చెప్పినటువంటి మహాదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి అవకతవకల గురించి మరి ముందుగానే ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఈ పద్ధతి సరైనది కాదన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. ఇది కూడా మోడీకి నచ్చలేదు. అందుకే ఇలా పలు అంశాలపై చంద్రబాబు నాయుడు తనకు వ్యతిరేకంగా గలం ఇవ్వడం నచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దలు కాస్త చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారంట. అయితే మరి పలు సందర్భాల్లో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే తన మాట వినేటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానిపై ఖచ్చితంగా సమయం తీసి దెబ్బ కొట్టాలన్న ఆలోచన కూడా మరి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా, రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు పెద్దల ద్వారా కూడా ఈ సమాచారం తెలిసింది. మరి ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన విషయంలో చాలా విషయాలు కూడా మరి మోడీని దూరం కావడానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ అయితే 2 రాష్ట్రాలుగా విడగొట్టారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా. కానీ స్పెషల్ స్టేటస్ విషయంలో మాత్రం ఇంతవరకు కేంద్రం ఎలాంటి ప్రతిపాదన కానీ అందుకు సంబంధించిన అంశాలు కానీ చెప్పడం లేదు. కనీసం నిధుల కేటాయింపులో కూడా సంపూర్ణ సహకారం అందించడం లేదు. దీంతో మోడీ బాబు మధ్య కాస్త డిస్టెన్స్ పెరగడానికి కారణమవుతుంది. మరి అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల ముందు అప్పటి జగన్ సర్కార్ నంద్యాల జిల్లా కేంద్రంగా అరెస్టు చేసింది. కానీ ఈ అరెస్టు సమయంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కానీ నరేంద్ర మోడీ ప్రధాని కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. ఈ 53 రోజుల పాటుగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది అనవసరంగా. అందుకే అయితే ఈ తన అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందన్న విషయాన్ని ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ధీమాగా నమ్ముతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. మరి ఇలాంటి పరిమాణాలన్నీ మనసులో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో బీజేపీకి ఖచ్చితంగా చెక్ చెప్పడం ఖాయమన్న వాదాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అంతేకాదు మరి బీజేపీకి దెబ్బ తీయాలంటే
సరైన సమయం ఏమిటన్న విషయాన్ని గమనిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇక సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విషయం ఒకటి ఇక్కడ చెప్పాలి. అదేమంటే త్వరలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి వివాదం జరుగుతూ ఉంది. అందుకోసమే ప్రస్తుతం అక్కడటువంటి నితీష్ సర్కార్ నవంబర్ తర్వాత ఎన్నికల్లో ఉంటుందా, నితీష్ ముఖ్యమంత్రిగా ఉంటారా లేదన్న విషయం డౌటే. అందుకే తన సన్నిహితుల వద్ద కేంద్రం ద్వారా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా నవంబర్ వరకు వేచి చూడాలని చంద్రబాబు నాయుడు కొందరు సన్నిహితుల వద్ద చెప్పారంట. ఇదే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోవడానికి, అగ్రిమెంట్ మ్యారేజ్ ముగియడానికి ఎంతో సమయం లేదు, అది నవంబర్ అన్న విషయాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతున్నాయి. ఒకవేళ నితీష్ కుమార్ కనుక బీహార్ ఎన్నికల్లో ఓడిపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తలకిందులు కావడం ఖాయం. ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి 16 మంది ఎంపీలు, అలాగే నితీష్ కుమార్ సంబంధించినటువంటి 15 మంది ఎంపీలు, అలాగే బీహార్లో ఉన్నటువంటి మరికొన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా మరి ఈ ఎన్నికలను సంబంధించినటువంటి ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతో మోడీ పూర్తి స్థాయిలో ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోవడం అంటూ జరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఈ యొక్క సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. అందుకే బాబు యూటర్న్ తీసుకోవడానికి ఎంతో సమయం లేదు, అలాగే అగ్రిమెంట్ మ్యారేజ్ కూడా గుడ్ బై చెప్పడానికి నవంబర్ వరకు వేచి చూడాల్సింది అంటున్నారు పరిశీలకులు. చూద్దాం ఏం జరుగుతుందో.